హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సో అమేజింగ్ అండ్ ప్లెజెంట్ ఈవినింగ్. సో ఈ రోజు మనం ఒక డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా వండర్ఫుల్ టాపిక్. సో మనం జీవితంలో ఏంటంటే ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అంటే రోజుకి ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. బట్ కొద్ది మంది మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. వాళ్ళనే మనం ఈరోజు లీడర్స్ అని పిలుస్తున్నాం. సో అలాగే మీలో ఎంతమంది మేము లీడర్స్ అని అనుకుంటున్నారు? సో మీలో ఎంతమంది మేము లీడర్స్ అనుకుంటున్నారు? ఇలా మేము లీడర్స్ అనుకునే వాళ్ళు ఎల్ అని టైప్ చేయండి. ఒకవేళ మేము లీడర్స్ కాదు అనుకునే వాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్, ఫాస్ట్ గా టైప్ చేయండి. ఓకే, వెరీ గుడ్. సోము సుందరం గారు ఎల్ అండ్ ఇందుకూరి సీతారామరాజు గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా టైప్ చేయండి ఫాస్ట్ గా. బాబాసాయి గారు, అంజనప్ప గారు, ప్రసాద్ గారు, ఆశ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్కరిలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. బట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు పెరుగుతున్న అట్మాస్ఫియర్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళలో ఉన్న లీడర్ ని వాళ్ళు గ్రో అవ్వనివ్వరు. అంటే వాళ్ళలో ఉన్న లీడర్ ని వాళ్ళు గుర్తించరు. సో అలా గుర్తించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక నార్మల్ పీపుల్ గానే మిగిలిపోతున్నారు. ఒక ఆర్డినరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే ఆర్డినరీగా పుట్టి ఎవరైతే ఎక్స్ట్రాడినరీగా తయారవుతారో వాళ్ళని మనం లీడర్స్ అని పిలుస్తున్నాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లీడర్షిప్. సో లీడర్షిప్, ఎంతమంది ఈ టాపిక్ ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఎంతమంది ఈ టాపిక్ నేర్చుకోవాలి అని చెప్పి ఎక్సైటెడ్ గా ఉన్నారు? ప్లీజ్ టైప్ yes in the chat box. Please type fast. Wow, వండర్ఫుల్ రెస్పాన్స్. సో మీరందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో దీని గురించి మీకు చెప్పడానికి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ రోజు మనం లీడర్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అసలు లీడర్షిప్ అంటే ఏంటి? మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్. మీరు ఈ సెషన్ ఎండ్ వరకు ఉన్నట్టయితే మీకు లీడర్షిప్, మీలో ఉన్న లీడర్ ని నేను మీకు పరిచయం చేస్తా. ఈ సెషన్ ఎండ్ వరకు మీరు ఉన్నట్టయితే. సో ఇక్కడ మనం వాట్ ఈస్ లీడర్, అసలు లీడర్ అంటే ఎవరు అండ్ లీడర్ మనకి ఎందుకు, అసలు మనకు లీడర్ తో పని ఏంటి, అసలు లీడర్ ఎందుకు కావాలి అండ్ మనం ఒక లీడర్ గా ఎలా క్రియేట్ కావాలి. సో ఈ రోజు మీ ఈ సెషన్ ఎండ్ వరకు ఉంటే మీరు ఇవన్నీ క్లారిటీ వస్తాయి అండ్ మీలో ఉన్న లీడర్ ని నేను మీకు పరిచయం చేస్తాను. ఓకే, సో అసలు లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే ఎవరైతే పీపుల్స్ కి ఒక గైడింగ్ ఇస్తారో, ఎవరైతే పీపుల్స్ కి సర్వ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటారో, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళని మనం లీడర్స్ అంటాం. లీడర్ డోంట్ క్రియేట్ ఫాలోవర్స్, లీడర్ క్రియేట్ మోర్ లీడర్స్. లీడర్ క్రియేట్ మోర్ లీడర్స్. సో ఎక్కువ మంది లీడర్స్ ని క్రియేట్ చేస్తారు లీడర్స్ అనేవాళ్ళు. సో అందుకోసమే ఒక లీడర్ అంటే ఎవరైతే పీపుల్స్ కి సర్వ్ చేస్తారో అండ్ ఎవరైతే పీపుల్స్ కి హెల్ప్ చేస్తారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు లీడర్స్. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, లీడర్ అంటే ఎవరు అంటే 5 years ఒకసారి వస్తారు, మన ఓట్లు ఏమని అడుగుతారు, పోతారు, వాళ్ళే లీడర్స్ అని అనుకుంటాం. బట్ వాళ్ళు కాదు లీడర్స్ అంటే ఎవరైతే ప్రజలకి సర్వ్ చేస్తారో, హెల్ప్ చేస్తారో వాళ్ళు నిజమైన లీడర్స్. సో ఇక్కడ మనకి ఎందుకు అసలు ఇంత ఎఫెక్టివ్ లీడర్స్ మనకి ఎందుకు కావాలి? ఈ రోజు మనకి లీడర్స్ అనేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఎందుకు మనకి ఎఫెక్టివ్ లీడర్స్ అనేవాళ్ళు కావాలి? సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు లీడర్స్ లేకపోతే ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓల్డ్ డేస్ లో చూసినట్టయితే అక్కడ మనకు రాజులు ఉండేవాళ్ళు. రాజులు, సామ్రాజ్యాలు, ఇట్లా మొత్తం రాజ్యాలు ఉండేవి. ఆ రాజులకి మధ్య యుద్ధాలు జరిగేవి. అలా రాజులకి మధ్య యుద్ధాలు జరుగుతున్న టైంలో ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటది? వాళ్ళ ఫోకస్ అంతా రాజుని చంపేసినాం అనుకోండి, యుద్ధం అయిపోతుంది. వాళ్ళు ఎంతమంది సైన్యం అని ఉండని ఏం కాదు, రాజుని మొత్తం టార్గెట్ మొత్తం రాజు మీద ఉంటది, అవునా? సో అక్కడ ఏంటంటే ఒక లీడర్ అనే వాళ్ళు వాళ్ళు రాజు మీదనే ఎందుకు ఫోకస్ చేస్తారంటే,
అక్కడ మనం రాజుని చంపేసినాం అనుకోండి, నాయకుడు అంటే అక్కడ వాళ్ళకి నాయకుడు ఆయనే కాబట్టి నాయకుడు లేని సేన ఎప్పుడైనా చెల్లాచెదరు అయిపోతుంది. సో దాన్ని మనం ఈజీగా ఫేస్ చేయొచ్చు, దాన్ని ఎలాగైనా చంపేయచ్చు, మనం వాళ్ళని ఓడించవచ్చు. అందుకోసమే మనం ఫోకస్ చేయాల్సింది ఎవరి మీద అంటే ఒక లీడర్ మీద ఫోకస్ చేసినాం అనుకో, మనం ఆ రాజ్యాన్ని, మనం ఆ ఫైట్ ని, ఆ యుద్ధాన్ని ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు దాని మీదనే ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ మనకు లీడర్స్ ఎందుకు కావాలంటే, ఒక ఎఫెక్టివ్ లీడర్ కనుక ఉన్నట్టయితే, ఒక మంచి లీడర్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ ప్రజలని అండ్ వాళ్ళ రాజ్యాన్ని మంచిగా కాపాడుకోగలుగుతాడు. అండ్ వాళ్ళ ప్రజలు వాళ్ళ రాజ్యాన్ని కూడా సో వాళ్ళు ఎప్పటికీ కాపాడుకోగలుగుతారు. అండ్ వాళ్ళ పైన రెస్పాన్సిబిలిటీ తోటి ఉంటాడు. సో వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన చేయడానికి రెడీగా ఉంటాడు. వాళ్ళకు ఒక దారి, ఒక మార్గం ని చూపించగలుగుతాడు. సో అందుకోసమే మనకు ఈ రోజు ఎఫెక్టివ్ లీడర్స్ అనే వాళ్ళు కావాలి. అండ్ చాలా మంది ఈ రోజులలో ఎలా ఆలోచిస్తున్నారంటే, నేను నా లైఫ్, నేను నా లైఫ్. సో చాలా మంది నేను నా లైఫ్, నేను నా లైఫ్, మేమిద్దరం మాకిద్దరు. సో ఇదే మైండ్ సెట్ లో, ఇదే అంటే మా గురించి ఎంతసేపు నేను అని ఆలోచించుకుంటున్నారు తప్ప, సో ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండి కొంచెం టాలెంట్ ఉన్నా వాళ్ళు సర్వైవ్ అయిపోతున్నారు ఎలాగోలా. బట్ కొంచెం తక్కువ పొజిషన్ లో ఉండి, సో వాళ్ళకి ఏం తెలియకుండా కొన్ని క్వాలిటీస్ వాళ్ళలో లేకుండా ఉన్న వాళ్ళు చాలా కష్టాలు అనేది పడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ అనేది, అలాంటి వాళ్ళకి ఒక దారి అనేది చూపించడానికి మనకి ఈ రోజు ఒక మంచి లీడర్స్ అనే వాళ్ళు కావాలి. సో అట్లాంటి వాళ్ళ లైఫ్ లో వాల్యూ యాడ్ చేయడానికి ఈ రోజు మనకు మంచి ఎఫెక్టివ్ లీడర్స్ అనే వాళ్ళు కావాలి. సో అందుకోసమే మనకు లీడర్ అనే వాళ్ళు అంత రోల్ అనేది ప్లే చేస్తారు, అంత వైటల్ రోల్ అనేది ప్లే చేస్తారు. కాబట్టి మనకి ఈ రోజు అలాంటి ఒక లీడర్స్ కావాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 గుంపులు ఉన్నాయి అనుకుందాం. ఒక 2 గుంపులకి యుద్ధం పెట్టారనుకుందాం. అక్కడ 2 గుంపులు ఏంటంటే, ఒక గుంపు మొత్తం గొర్రెల గుంపు ఉంది, దానికి నాయకుడు సింహం. గొర్రెల గుంపు ఉంది, దానికి నాయకుడు సింహం. ఇటు సైడ్ చూస్తే ఏముందంటే, ఇటు సైడ్ మొత్తం సింహాల గుంపు ఉంది, బట్ దానికి నాయకుడు ఒక గొర్రె అనుకుందాం. సో ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారు? ఈ రెండు కనుక పోటీ పడ్డాయి అనుకోండి, ఎవరు గెలుస్తారు? సో చాలా మంది ఏమనుకుంటారు అంటే, సింహాల గుంపు ఉన్నోళ్ళే గెలుస్తారు, ఎందుకంటే అక్కడ ఒకటే గొర్రె ఉంది కాబట్టి, మిగతా సింహాలు కాబట్టి వాళ్ళు ఫైట్ బాగా చేస్తారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు అనుకుంటారు. బట్ అక్కడ ఎవరు గెలుస్తారంటే, ఎవరైతే సింహం నాయకుడిగా ఉంటారో వాళ్ళు గొర్రెల గుంపుతో ఉన్నా సరే సింహం నాయకుడిగా ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే అక్కడ ఆపోజిట్ లీడర్ ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ లీడర్ ని టార్గెట్ చేస్తారు. లీడర్ చనిపోయిందంటే అక్కడ టీం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. లీడరే పోయాడంటే టీం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అండ్ వాళ్ళు ఈజీగా విన్ అయిపోతారు సిచ్యువేషన్ ని. సో ఇక్కడ మనకు లీడర్ అనే వాళ్ళు అంత వైటల్ రోల్ అనేది ప్లే చేస్తారు. సో లీడర్ అనే వాళ్ళు మనకు అందుకు కావాలి. ఎందుకంటే మనం ఏదైనా చేయాలన్నా సరే, మనం ఏదైనా ఒక మంచి దారిలోకి వెళ్ళాలన్నా, ఒక 10 మంది లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలన్నా, సో ఒక లీడర్ గా మనం ఉన్నప్పుడే మనం దాన్ని చేయగలుగుతాం. మనలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడే మనం దాన్ని ఎఫెక్టివ్ గా అండ్ మనం అంత సక్సెస్ఫుల్ గా దాన్ని చేయగలుగుతాం. సో అసలు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనలో ఉండాలి, అండ్ ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ని మనం బిల్డ్ చేసుకుంటే మనం ఒక ఎఫెక్టివ్ లీడర్ గా తయారవచ్చు. సో ఎలాంటి క్వాలిటీస్ మనం బిల్డ్ చేసుకోవాలి అంటే, సో ఆల్వేస్ హెల్ప్ టు ద పీపుల్. సో ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే హెల్ప్ టు ద పీపుల్. ఆల్వేస్ సర్వ్ టు ద పీపుల్ ఆర్ హెల్ప్ టు ద పీపుల్. సో హెల్ప్ టు ద పీపుల్, సర్వ్ టు ద పీపుల్ అంటే ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే, లీడర్ అంటే ఏమనుకుంటారు, లీడర్ ఇస్ నాట్ ఎ లీడర్ హూ ఇస్ లీడింగ్ బై కమాండింగ్. Leader is not a leader who is leading by commanding. Leader is a leader who is lead by example. Leader is not a leader who is lead by commanding. Leader is a leader who is lead by example. So example గా ఉండి ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు ఎఫెక్టివ్ లీడర్స్, వాళ్ళు ట్రూ లీడర్స్. ఇక్కడ హెల్పింగ్ టు పీపుల్ అని చెప్పాను కదా, ఇక్కడ హెల్పింగ్ టు పీపుల్ అంటే ఏమంటే, చాలా మంది నేను లీడర్ ని, నేను పని చేయాలా, టీం ఉన్నారు వాళ్ళే చేస్తారు. సో నేను ఇక్కడ ఏం పని చేయాల్సిన అవసరం లేదు, టీం ఉన్నారు వాళ్ళే చేస్తారు, నేను జస్ట్ వాళ్ళ కమాండ్ చేయాలి అంతే, నేనేం పని చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఒక రోజు ఏమైందంటే, ఒక రోజు ఒక సివిల్ వర్క్ అనేది జరుగుతుంది అక్కడ, సివిల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ అనేది జరుగుతుంది అక్కడ. సో అక్కడ జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది, 8 o'clock అవుతుంది. 8 o'clock అందరు వచ్చిండ్రు, వర్కర్స్ అందరు వచ్చిర్రు, వాళ్ళ సూపర్వైజర్ కూడా వచ్చిండు. వర్కర్స్ అందరు వచ్చిర్రు, సూపర్వైజర్ వచ్చిండు. సూపర్వైజర్ వస్తానే, సో ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఒక వర్క్ ఉంది వాళ్ళకి, అక్కడ ఒక వర్క్ చేయాలి. ఏం వర్క్ అంటే, అక్కడ ఒక పెద్ద కర్ర ఉంది, ఆ పెద్ద కర్రని పక్కకు జరపాలి, అది దారికి అడ్డంగా ఉంది, దాన్ని పక్కకు జరపాలి. ఇక్కడ ఏమైందంటే, ఒక 20 మంది వర్కర్స్ ఉన్నారు అక్కడ, 20 మంది దాన్ని జరపడానికి కష్టపడుతున్నారు. ఇక్కడ సూపర్వైజర్ ఉన్నారు కదా, ఈ సూపర్వైజర్ ఏం చేస్తున్నారంటే, సూపర్వైజర్ మంచి కత్తర్ షర్ట్ వేసుకున్నాడు, మంచిగా వైట్ కలర్ డ్రెస్ వేసుకొని మంచిగా అక్కడ సిగరెట్ తాగుతూ చూస్తున్నాడు. మంచిగా సిగరెట్ తాగుకుంటూ అక్కడ చూస్తున్నాడు వాళ్ళని. తీయండి కానీ జరపండి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ వేస్తున్నాడు. సో అక్కడ ఏంటంటే 20 మంది జరుపుతున్నా సరే ఆ కర్ర అనేది జరగట్లే. ఒక్కరు హెల్ప్ చేస్తే ఆ కర్ర జరుగుతుంది.
ఆ కర్రను తీసి పక్కకు పడేస్తారు. ఒక్కరు హెల్ప్ చేస్తే ఆ కర్రను తీసి పక్కకు పడేస్తారు. సో కానీ ఈయన అస్సలు హెల్ప్ చేయట్లేదు, ఈయన చూస్తున్నాడు అంతే, చూస్తున్నాడు తీయండి తీయండి అని చెప్తున్నాడు. ఈ లోపు అట్లా పక్క నుంచి ఒక గుర్రం పైన, ఒక మంచి నల్ల కలర్ గుర్రం, ఒక బ్లాక్ గుర్రం పైన ఒక పర్సన్ వచ్చిండు. మంచిగా ఒక పర్సన్ వచ్చిండు. ఒక పర్సన్ వచ్చి ఏం చేసిండంటే, ఆయన మంచిగా కొంచెం మంచి అఫీషియల్ గా ఉన్నారు అనమాట, చాలా అఫీషియల్ గా ఉన్నాడు ఆయన. ఆయన వచ్చిండు, ఇది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా అబ్జర్వ్ చేసిండు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మొత్తం చూసి దిగిండు, కిందికి దిగేసి వచ్చిండు అక్కడికి వచ్చి ఆయనతో చెప్తున్నాడు, మీరు సూపర్వైజర్ అని. సో ఇక్కడ మీరు సూపర్వైజర్ కదా, సో ఇక్కడ వీళ్ళందరూ అంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళందరూ అంత కష్టపడుతున్నారు, ఒక పర్సన్ అయితే అక్కడ వర్క్ అయిపోతుంది, మరి మీరు వెళ్ళి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళకి, మీరు కొంచెం హెల్ప్ చేస్తే వర్క్ అయిపోతుంది కదా అని చెప్తాడు. చెప్తానే ఆ పర్సన్ ఏమంటాడంటే, నేను ఇక్కడ సూపర్వైజర్ ని, నేను వర్క్ చేయొద్దు, నేను చెప్పాలంతే, వాళ్ళు వర్క్ చేయాలి, నేను చెప్పాలి, వాళ్ళు వర్కర్స్, నేను సూపర్వైజర్ ని, నేను వర్క్ చేయడం ఏంది, ఏం మాట్లాడతాను అసలు, నీకు తెలుస్తుంది ఏమన్నా. సో ఇట్లా అంటాడు. అంటేనే సరే అని చెప్పేసి ఆయన ఏదైతే కోట్ లాంటిది ఏదైతే వేసుకుంటాడో దాన్ని తీసి అక్కడ గుర్రం పైన పెట్టేసి ఆయన వెళ్ళి దాన్ని పక్క జరుపుతాడు. పక్క జరిపి వస్తాడు, మళ్ళీ ఆయన అది వేసుకొని మళ్ళీ గుర్రం ఎక్కేసి కొంచెం ముందుకెళ్ళిపోతాడు. కొంచెం ముందుకెళ్ళి ఆగుతాడు. అక్కడ ఆగి వెనకాలకు చూసి ఈసారి ఎక్కడైనా వర్క్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే మీ ఇంజనీర్ పిలవండి అని చెప్తాడు. అక్కడ వచ్చిన ఆయన ఇంజనీర్ అనమాట. సో ఆయన ఇంజనీర్, ఈయనకి ఏం అర్థం కాదు, ఈయన లోపల వేసేసరికి ఈయన ఇంజనీర్ ఉంటాడు, షాక్ అయిపోతాడు. అయ్యా నేను అసలు ఎంత తప్పు చేసినా, అసలు ఆయన ఇంజనీర్, ఆయనే వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుండు, నేను సూపర్వైజర్, నేనే పెద్ద పోస్ట్ అనుకుని నేను ఇంత ఫీల్ అయిపోయినా. సో అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి అక్కడ కనబడుతున్నాయి మనకు. సో అక్కడ వాళ్ళు ఇంజనీరా సూపర్వైజరా కాదు ఆయన. సో ఆయన ఏంటి, వాళ్ళ టీం ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉంది అన్నప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు హెల్ప్ చేయడానికి. ఆయన పొజిషన్ ఏంటి అదంతా ఆలోచించాడు ఎప్పుడు లీడర్ గాని. నేను చేయొద్దు, వాళ్ళే చేయాలి, వీళ్ళు చేయాలని అస్సలు ఆలోచించాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ వర్క్ లో హెల్ప్ చేస్తాడు, ఆ వర్క్ ని అయ్యేటట్టు చూస్తాడు. సో అది లీడర్ కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ, హెల్ప్ టు ద పీపుల్. సో నెక్స్ట్ క్వాలిటీ ఏంటి అంటే, సీ ఆపర్చునిటీస్ ఇన్ ప్రాబ్లమ్స్. అంటే ప్రతి సమస్యలో ఒక ఆపర్చునిటీని చూడాలనుకుంటారు. ఓకే, సో ఇక్కడ నెపోలియన్ బోనపార్టీ ఎంతమందికి తెలుసు? ప్లీజ్ టైప్ yes in the chat box. Come on fast. నెపోలియన్ బోనపార్టీ ఎంతమందికి తెలుసు? సో yes, no, yes. ఇంకా ఫాస్ట్, come on fast. No sir, no. ఇంకా ఫాస్ట్. yes, no. ఓకే, సో ఇంకా ఫాస్ట్ గా మీరు yes, no. ఓకే, come on fast. ఓకే, సో నో, చాలా మందికి తెలియదు. ఓకే, సో నెపోలియన్ బోనపార్టీ అని ఆయన ఒక ఫ్రాన్స్ చక్రవర్తి. సో ఆయన ఏం చేశారంటే, ఆయనను వాళ్ళ శత్రువులు తీసుకెళ్లి ఒక పెద్ద ద్వీపం ఉంది అక్కడ, చాలా దూరం, ఒక సముద్రం అవతల ఒక ద్వీపంలో ఆయనను బంధించేసిరు. ఆయనను బంధిస్తే ఆయన అక్కడ నుంచి ఎలాగైనా సరే అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి ఎలాగోలా బయటపడి ఆ సముద్రంలో ఈదుకుంటూ వాళ్ళ ప్రజలు, అంటే వాళ్ళ టీం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళాడని వీళ్ళ మొత్తం తెలిసిపోయింది వాళ్ళ శత్రువులకి తెలిసి ఏం చేశారంటే, మొత్తం ఆయన చుట్టుముట్టిరు, 4 దిక్కుల చుట్టుముట్టేసిరు. ఆయన 4 దిక్కుల చుట్టుముట్టేయగానే ఆ పక్కన మంత్రి ఉంటాడు కదా, రాజు పక్కన, చక్రవర్తి పక్కన మంత్రి ఉంటాడు కదా. మంత్రి ఏం చెప్పిండంటే, రాజుగారు ఇక్కడ మొత్తం చుట్టూ 4 వైపులా మనల్ని చుట్టుముట్టేసిర్రు, ఇప్పుడు మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అసలు మనం దొరికిపోయినాం, అసలు మనం ఇప్పుడు ఏం చేస్తాం, అసలు ఏం చేయలేని పరిస్థితి ఉంది అని చెప్తానే నెపోలియన్ బోనపార్టీ ఏమంటాడు తెలుసా? నెపోలియన్ బోనపార్టీ ఒకటే మాట అంటాడు. సో ఇక్కడ మనకు 4 దిక్కుల వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు కాబట్టి మనం ఇప్పుడు ఏ సైడ్ అయినా పోయి వాళ్ళని చంపేయచ్చు, మనకు వాళ్ళు ఈజీగా దొరుకుతారు అని చెప్తాడు. అంటే ఎలాంటి మైండ్ సెట్ చూడండి. సో అక్కడ వాళ్ళు అయ్యో మాకు అందరూ చుట్టుముట్టేసి అని చెప్పి అది ప్రాబ్లం అని చెప్పేసి అక్కడే ఆయన కూర్చొని ఇక దొరికిపోయినాం అనుకుని అట్లే వదిలేస్తుంటే, గివప్ ఇచ్చేస్తుంటే అక్కడనే ఆయన లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. బట్ ఆయన ఎలా ఆలోచించిండు, సో ఇప్పుడు నేను ఎక్కడి నుండైనా సరే నేను యుద్ధాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుండైనా సరే నేను చంపుకుంటూ వెళ్ళిపోవచ్చు, అవునా? సో దాంట్లో కూడా ఆపర్చునిటీని చూడగలిగాడు. సో లీడర్స్ కావాల్సిన సెకండ్ క్వాలిటీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ లో కూడా ఆపర్చునిటీని చూడగలగాలి. అండ్ థర్డ్ వన్, థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే మనం థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అందరూ ఇట్లా ఆలోచిస్తున్నారు అంటే ఒక సిచ్యువేషన్ గురించి అందరూ. సో ఏం చేస్తాం మనం, చాలా వరకు ఏం చేస్తామంటే, ఒక సిచ్యువేషన్ జరిగింది అనుకుందాం, ఎవరో మనకి ఇద్దరు వచ్చి అది అలా జరగడం తప్పు అన్నారంటే మనం కూడా ఏం చేస్తాం, అది మిస్టేక్ అని చెప్పేసి ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటాం. వాడు చేసింది తప్పు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం అనుకోండి. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఇస్ ద టఫెస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ చాలా కష్టమైంది అని చెప్తాం, అవునా? సో అది ఎవరికి కష్టం, ఎవరో ఒకరు ఫస్ట్ లో ట్రై చేసిండు, ఆయనకు కష్టం అది.
ఆయన కష్టం, ఆయన ఏం చేసిండో ఇంగ్లీష్ కష్టం అని చెప్పేసి, అవునా? సో అది ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా దాన్ని అదే ఎమోషన్ ని మనం కూడా మోస్తూనే ఉన్నాం. చాలా మంది క్యారీ చేస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ ఇస్ అ టఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇస్ టఫ్ లాంగ్వేజ్, అది రాదు. సో ఇదే మైండ్ సెట్ లో ఉన్నారు తప్ప ఎంతమంది ట్రై చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ ఇస్ అ టఫ్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు, అవునా? సో చాలా మంది చెప్పట్లేదు, అవునా? సో ఇక్కడ ఇంగ్లీష్ ఇస్ అ టఫ్ లాంగ్వేజ్ అని చెప్పగానే ఫస్ట్ మనకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే మన మైండ్ లో ఎందుకు టఫ్ లాంగ్వేజ్, అసలు ఎందుకు ఇలా అంటున్నారు, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం, అవునా? మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. అలాగే సో ఇది చేసిన తప్పు, ఇది ప్రాబ్లం, ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అసలు అది అలా ఎందుకు జరిగింది అని చెప్పి థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, అవునా? సో అలాగా ఆలోచించగలగాలి. ఒక లీడర్ అనే వాళ్ళు ఖచ్చితంగా అలా ఆలోచించగలగాలి. సో అలాగా ఆలోచించినప్పుడే మనకు టీమ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా ఆలోచించినప్పుడే మనకి టీమ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ థింక్ ఇన్ అదర్ పర్సెప్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం, మనం ఒక లీడర్ అనే వాళ్ళు ఒక వర్క్ ఆయనకు చెప్పారు అనుకుందాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఒక లీడర్ అనే వాళ్ళు ఒక వర్క్ ఆయనకు అప్పచెప్పారు, ఆ వర్క్ అయినా చేయలేదు. ఆయనకు ఏదో ఫీవర్ వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, చేయలేదు, అవునా? చేయకుండా వచ్చిండు, నెక్స్ట్ డే వచ్చి సార్ నేను అది చేయలేదని చెప్పంగానే ఇక్కడ వాళ్ళు అందరు ఇక్కడ ఏమంటాడు, కోపం వస్తుంది, అబ్బా నేను చెప్తా నువ్వు చేయవా, అసలు లీడర్ అంటే నీకు రెస్పెక్ట్ లేదా, అంటే నేను చెప్తా నువ్వు చేయకుంటుంటావా, లేదు నువ్వు గెట్ అవుట్, నా టీం నుంచి వెళ్ళిపోను, అవునా? సో ఇలా కాకుండా అప్పుడు ఎలా ఆలోచించాలంటే అసలు ఎందుకు చేయలేదు, అవునా? ఎందుకు చేయలేదు, ఫస్ట్ మనం రీజన్ కనుక్కోవాలి ఎందుకు చేయలేదు, అవునా? సో ఆయన చెప్పే రీజన్ జెన్యూన్ గా ఉంది అంటే వాళ్ళ పొజిషన్కి వెళ్ళి మనం ఆలోచించగలగాలి, ఎందుకు ఈ వర్క్ చేయలేకపోయిండు అనే ప్రాబ్లం ఏంది అసలు, అవునా? సో మనం అదే పొజిషన్ లో మనం ఉంటే చేసేవాళ్ళమా చేయలేకపోయే వాళ్ళమా, అవునా? సో అలాగా మనం ఆలోచించినప్పుడు అప్పుడు ఏం చెప్తాం, నెక్స్ట్ టైం వాళ్ళకి చెప్పాలి, సో ఇలాగ చేయొద్దు, ఒకవేళ వాళ్ళు చేసింది మిస్టేక్ అయితే చెప్పాలి వాళ్ళకి, సో దీని వల్ల లైఫ్ లో ఏం ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకు చెప్పగలగాలి. లేకపోతే నెక్స్ట్ టైం దీన్ని మంచిగా చేయమని చెప్పగలగాలి. అంతే తప్ప నువ్వు ఈ పని నేను చెప్తే చేయలేదు కదా, సో నువ్వు నాకేమొద్దు, నువ్వు నా టీం నుంచి వెళ్ళిపో అన్నావు అనుకోండి, అలాగైతే ఒక 1 వీక్ 1 మంత్ అయిపోయే లోపు టీంలో ఒక్కరు కూడా ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, అవునా? సో అందుకోసమే మనం పక్క వాళ్ళ పొజిషన్ లో ఉండి కూడా మనం ఆలోచించగలగాలి. సో వాళ్ళ పొజిషన్ లో ఉండి కూడా మనం ఆలోచించగలగాలి, అవునా? సో నెక్స్ట్ ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉండాలి, అవునా? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే దేంట్లో అయినా సరే నెగిటివ్ సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది, అవునా? ఇప్పుడు కరోనా టైం వచ్చింది అనుకున్నాం, ఇప్పుడు కరోనా టైం వచ్చింది, అసలు చాలా వరకు వర్క్ చేయడానికి అవ్వట్లేదు, అసలు ఎక్కడికి పోవడానికి అవ్వట్లేదు, అది ఇన్కమ్ లేదు, జాబ్ లేదు, ఏం లేవు, వచ్చి ఇంట్లో కూర్చున్నాం, అవునా? సో ఇంట్లో కూర్చున్నాం. ఇట్లాంటి టైంలో కూడా ఎట్లా ఆలోచిస్తామంటే చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, అబ్బా ఏంది అసలు జాబ్ లేదు, ఏం లేదు, దేవుని తెచ్చుకుంటా ఉంటారు, ఎందుకు ఇలా వేసినావు, అసలు ఏంది ఇది టైం, ఇదేనా టైము, అవునా? ఈఎంఐస్ ఉన్నాయి, అవి కట్టుకోవాలి, బిల్స్ కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి, అవునా? సో ఇలా ఇదే మైండ్ సెట్ లో మొత్తం నెగిటివ్ లా ఇదే మైండ్ సెట్ లో ఆలోచిస్తారు తప్ప ఈ పాజిటివ్ గా అయ్యో ప్రపంచంలో ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి, ఈ రోజు నేను బతుకున్నా అంటే ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి అంటే నేను ఇంకా ఇంకా వర్క్ చేసుకోవడానికి చాలా టైం ఉంది. లేకపోతే ఈ టైంలో నేను ఇక్కడ ఉండి నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని అంతకంటే మంచి జాబ్, అంతకంటే మంచి పొజిషన్ కి వెళ్ళడానికి నేనేం చేయాలి ఫస్ట్, అవునా? నాకు ఒక అవకాశం అయితే వచ్చింది కదా, అవునా? సో నాకు ఇప్పుడు నేను మా సార్ నేను నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు 1 మంత్ లీవ్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇయర్ కదా. అదే ఇప్పుడు వచ్చింది, ఛాన్స్ వచ్చింది, నేర్చుకున్న తర్వాత నువ్వు ఇంకా నెక్స్ట్ మంచి పొజిషన్కి వెళ్ళడానికి నీకు అవకాశం వచ్చింది ఇప్పుడు, అవునా? సో ఈ అవకాశాన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నాం. సో ఇలాగ మనం పాజిటివ్ వేలో ఆలోచించినట్టయితే మన లైఫ్ కూడా పాజిటివ్ గా తయారవుతుంది, ఇక్కడ పాజిటివ్ వేలో ఆలోచించడం అంటే ఎలా ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడిలోకి వెళ్ళాం అనుకుందాం, గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుడికి దగ్గర ప్రసాదం పెట్టారు మనం, అవునా? సో ప్రసాదం మంచి పులిహోర పెట్టారు అనుకుందాం, అవునా? సో చాలా ఆకలితో ఉన్న వాడికి కొంచెం పులిహోర పెట్టారు అనుకుందాం. పులిహోర పెట్టినప్పుడు అయ్యో మంచిగా నాకు ఇంత ఆకలితో ఉన్నా కదా, నాకు కొంచెం పులిహోర వచ్చింది, దేవుడి దేవాల నాకు అన్నం దొరికింది, సో ఇది థ్యాంక్ యూ అని చెప్పేసి మనం దాన్ని తినడం మానేసి నెగిటివ్ మైండ్ సెట్ లో కొంచెమే పెట్టిరు, ఇలా జీడిపప్పు రాలే, ఇలా పల్లీలు రాలేదు, అవునా? ఇలా ఏం మిరపకాయలు రాలేదు, అవునా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, అవునా? నీ దగ్గర ఉన్నది కూడా నువ్వు ఆస్వాదించలేకపోతావు. సో ఇలాగా మనం పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండాలి. సో థ్యాంక్ యూ, నాకు కొంచెమైనా వచ్చింది, థ్యాంక్ యూ గాడ్ అని మనం ఎప్పుడైతే దాన్ని పాజిటివ్ గా తీసుకుంటామో అప్పుడు దేవుడు మనకి ఇంకో కొంచెం రావడానికి మనల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మనం ఇంకా కొంచెం సంపాదించుకోవడానికి మనల్ని బ్లెస్ చేస్తాడు. సో అందుకోసమే మనం ఎప్పుడు పాజిటివ్ గా అండ్ గ్రాటిట్యూడ్ తో ఉండాలి, సో లీడర్ కావాల్సిన మస్ట్ అదనమాట, చాలా అంటే చాలా మస్ట్. అండ్ నెక్స్ట్ ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. లీడర్ అనే వాళ్ళు ఇన్స్పైర్ పర్సన్ గా అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి.
సో ఇక్కడ ఇన్స్పైర్ పర్సన్, ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇక్కడ ఒక మీకు మంచి ఎగ్జాంపుల్, మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సో ఇక్కడ మనం బాహుబలి సినిమా చూస్తారు కదా, బాహుబలి సినిమా ఎంతమంది చూసారు? బాహుబలి సినిమా ఆల్మోస్ట్ అందరూ చూస్తుంటారు, ఎందుకంటే మొత్తం అది ఇండియా అంతా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కాబట్టి అందరూ చూసారు బాహుబలి మూవీ, అవునా? సో బాహుబలి మూవీలో మనం చూసినట్టయితే అక్కడ ఒక యుద్ధం జరుగుతున్న టైంలో ఏమైంది? సో అవతల బ్యాచ్ వాళ్ళది వచ్చి జెండా వీళ్ళు ఎగిరేసిరు, అవునా? వాళ్ళు ఎలాగో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వాళ్ళు అందరినీ చంపేసి ఓకే అందరూ రెస్పాన్స్ ఇస్తున్నారు, ఎస్ సార్ ఓకే. సో మీరు అందరూ బాహుబలి చేశారు కాబట్టి మీకు బాగా అర్థం అవుతుంది, ఓకే. సో ఇక్కడ ఏమైందంటే జెండా ఎగిరేసారు అనమాట. వాళ్ళు ఎవరో ఎట్లనో బై మిస్టేక్ లో వచ్చేసి ఎవరినో చంపేసారు, పైన జెండా ఎగిరేసారు. జెండా ఎగిరేయగానే ఏమైంది? పక్కన ఉన్న ఆయన చెప్పిండు, అమ్మ శత్రు జెండా వచ్చి మన రాజ్యంలో ఎగిరింది, ఇక అయిపోయింది మన పని, ఇదిగా మరణమే, అవునా? ఏమన్నాడు? ఇదిగా మరణమే అని చెప్పి ఆయన ఒక్కడు చెప్పంగానే ఆయన నుంచి ఎంతమందికి మొత్తం టీం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇంకా అప్పటి వరకు యుద్ధం చేసిన వాళ్ళు కూడా భయపడి పారిపోతున్నారు. అమ్మో మరణం, చచ్చిపోతాం అని చెప్పేసి పారిపోతూనే ఉన్నారు. సో ఆ టైంలో ప్రభాస్ ఏం చేసిండు? బాహుబలి ఏం చేసిండు? వాళ్ళని ఇన్స్పైర్ చేసిండు. ఎలా ఇన్స్పైర్ చేసిండు? ఏది మరణం, అవునా? ఏది మరణం అని చెప్పేసి, సో ఈ మరణాన్ని దాటి నాతో వచ్చేది ఎవరు, నాతో చచ్చేది ఎవరు, అవునా? సో నాతో బ్రతికేది ఎవరు అని చెప్పేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసిండు. కాబట్టి అప్పుడు వాళ్ళు కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, అవునా? సో ఇట్లాంటివి ఏం ఆలోచించలే, అసలు వాళ్ళకి బ్లీడింగ్ అవుతుందా, బ్లడ్ అవుతుందా, ఏం ఆలోచించలే. నేను అని చెప్పేసి వాళ్ళు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నా సరే యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయారు ముందుకి, అవునా? సో ఇలాగా వాళ్ళని ఎప్పుడైతే మనం ఇన్స్పైర్ చేస్తామో వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు టీం ఏమవుతుంది, కొంచెం డల్ అవుతుంది, అవునా? కొంచెం డల్ అవుతారు, లేకపోతే కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎప్పుడు అనుకున్నవే జరగాలని రూల్ ఏం లేదు. కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయని కూడా జరుగుతుంది, అదే లైఫ్ అంటే. సో కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయని కూడా జరుగుతాయి. అలాంటి ఎక్స్పెక్ట్ చేయని కూడా జరిగినప్పుడు వాళ్ళు డిప్రెషన్ అయినప్పుడు, వాళ్ళు లేకపోతే కొంచెం డల్ అయినప్పుడు వాళ్ళని మనం మోటివేట్ ఇన్స్పైర్ చేయగలగాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. సో అలా మనం ఒక లీడర్ అనే వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, వాళ్ళు డౌన్ అయినప్పుడల్లా వాళ్ళకు ఒక హ్యాండ్ ఇచ్చి వాళ్ళని ఎప్పుడైతే పైకి లేపుతాడో, అతను ఇంకా లైఫ్ లాంగ్ ఒక మంచి లీడర్ గా, అతను ఇంకా ఒక గొప్ప లీడర్ గా తయారవుతాడు. సో లీడర్ కావాల్సిన అది ఒక మంచి క్వాలిటీ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే లీడర్ క్రియేట్ మోర్ లీడర్స్. ఎలా మోర్ లీడర్స్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు అతనికి టీం మొత్తం అసైన్ చేస్తారు, ఓకేనా? సో ఒక మొత్తం టీం అంతా ఆయన దగ్గర ఉంది, అవునా? ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ లీడర్ అనేవాడు ఏంటంటే, ఈ లీడర్ కి మంచి స్కిల్స్ ఉన్నాయి, అన్ని వర్క్స్ సూపర్ గా చేస్తాడు, అవునా? అప్పుడే అలాంటప్పుడు ఈయన ఎలా ఆలోచించాలంటే, అవునా నేను ఈ వర్క్స్ అన్ని నేనే చేస్తున్నా కదా, ఈ వర్క్స్ అన్ని నేనే చేయాలి, లేకపోతే మా దాంట్లో ఇవ్వడం చేసిండు అనుకో, వాడు మళ్ళీ లీడర్ అవుతాడు, నేను వెళ్ళిపోతాను, నా ఛాన్స్ ఇక్కడ పోతుంది అని చెప్పి మనం ఆలోచించాం అనుకోండి, నువ్వు ఉన్న రోజు నువ్వే చేసుకుంటావు వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ 1 డే నీకు నువ్వు రాలేదనుకో, ఆ వర్క్ ఏమవుతుంది? పెండింగ్ లో ఉండిపోతుంది, ఎవరు చేయరు, ఎందుకంటే ఎవరికి రాదు కాబట్టి, నువ్వు ఎవరికి నేర్పేలే కాబట్టి. అదే నువ్వు నీకు వచ్చిన వర్క్ అందరికి, నీ టీమ్ లో ఉన్న అందరికి ఒక్కొక్కరికి నేర్పించినావు అనుకుందాం, వర్క్ అసైన్ చేసినావు, వాళ్ళకి అన్ని నీకు తెలిసిన వర్క్స్ అన్ని నీ టీమ్ లో అందరికి నేర్పించినావు. అందరికి నేర్పించినప్పుడు ఏమైంది? అందరికి నేర్పించినప్పుడు నువ్వు అక్కడ ఉన్నా, నువ్వు అక్కడ లేకున్నా నీ వర్క్ అనేది జరిగిపోతూనే ఉంటది, నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ అది మొత్తం నువ్వు చెప్పినావు కదా, ఎట్లా చేయాలి ఏంటి అని మొత్తం చెప్పినావు కదా, మొత్తం నేర్పించినాం కదా. సో అది ఆల్రెడీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈయన తెలిసిన స్కిల్స్ కూడా, ఈయన నేర్చుకున్న స్కిల్స్ కూడా వాళ్ళకి అందరికీ నేర్పించినప్పుడు వాళ్ళలో ఇంకా ఎక్కువ మంది లీడర్స్ క్రియేట్ అవుతారు, అవునా? సో ఇలాగ మనకు ఒక లీడర్ అనే వాళ్ళు ఇంకా మోర్ లీడర్స్ ని క్రియేట్ చేస్తారు. ఒక లీడర్ అనే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది లీడర్స్ ని, ఇంకా మోర్ లీడర్స్ ని క్రియేట్ చేయాలి. సో అది మనకు లీడర్షిప్ లో కావాల్సిన అది ఒక మనకు మంచి క్వాలిటీ అనమాట, లీడర్షిప్, క్రియేట్ మోర్ లీడర్స్, ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాయకుడు అంటే అతను కాదు ఎవరైతే నలుగురిని వెంట తిప్పుకుంటాడో, నాయకుడు అంటే అది కాదు ఎవరైతే నలుగురిని వెంటేసుకొని తిరుగుతాడో. నాయకుడు అంటే అతడు ఎవరైతే నలుగురికి ధైర్యాన్ని ఇచ్చి, నలుగురికి నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి మార్గం చూపిస్తాడో, నాయకుడు అంటే అతను. ఓకే. సో నాయకుడు అంటే అతను కాదు ఎవరైతే నలుగురిని వెంట తీసుకొని తిరుగుతాడో, నాయకుడు అంటే అతను ఎవరైతే నలుగురికి ధైర్యాన్ని ఇచ్చి మార్గం చూపిస్తాడో. సో అలాంటి లీడర్స్ మనకు కావాలి, అలాంటి లీడర్స్ మనకి ఈ రోజు కావాలి. సో అలాంటి లీడర్స్ ఉన్నప్పుడే మన సొసైటీ గానీ, కంట్రీ గానీ, ఏదైనా కానీ, సో మన ఉన్న టీం గానీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంటారు. అండ్ వాళ్ళ లైఫ్ లో కూడా వాల్యూ అనేది యాడ్ అవుతుంది, అండ్ వాళ్ళ లైఫ్ లో కూడా బ్యూటిఫుల్ గా తయారవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం లీడర్షిప్ లో సో ఇక్కడ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్నాం కదా. సో వాట్ ఈస్ లీడర్షిప్, అవునా? లీడర్షిప్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ మనకు లీడర్స్ అనే వాళ్ళు ఎందుకు కావాలి, నెక్స్ట్ మనం లీడర్షిప్ లో
కావాల్సిన సో మనం లీడర్షిప్ లో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఓకే, సో ఈ రోజు మనం ఈ 3 అయితే నేర్చుకున్నాం. సో ఈ 3 మీకు, సో ఈ 3 ఎంత మంది సో ఇవి కరెక్ట్ అంటే ఇవి మాకు చాలా యూజ్ అవుతాయి అని ఎంత మంది అనుకుంటున్నారు? సో ఈ పాయింట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అని ఎంత మంది అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ yes ఇన్ ద చాట్ బాక్స్. వండర్ఫుల్ రెస్పాన్స్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్, సో ఇక్కడ మనకు లీడర్, సో లీడర్ అనే వాళ్ళు ఎవరు? ఓకేనా, సో వాట్ ఈస్ లీడర్షిప్ అంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో పీపుల్ కి వాళ్ళు లీడర్స్, అవునా? సో ఎవరైతే గైడ్ చేస్తారో సో వాళ్ళు లీడర్స్. మనకు లీడర్స్ ఎందుకు కావాలంటే సో నేను అని ఆలోచించకుండా సమాజం గురించి ఆలోచించి సమాజాన్ని మనం 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్ కు ఉండాలి. సో అలాంటి లీడర్స్ మనకు కావాలి. సో అందుకోసం ఒక మంచి లీడర్ కావాలి. ఓకేనా, సో లీడర్షిప్ క్వాలిటీస్ పీపుల్స్ హెల్ప్ చేయడం, మోటివేట్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ టు ద పీపుల్, వాళ్ళ పర్సెప్షన్ లో ఉండి ఆలోచించడం అండ్ క్రియేట్ మోర్ లీడర్స్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడే ఒక మంచి లీడర్ అనే వాళ్ళు క్రియేట్ అవుతారు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఒక మంచి లీడర్ అనే వాళ్ళు క్రియేట్ అవుతారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ గా, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లీడర్ ఇస్ నాట్ ఎ లీడర్ హూ ఇస్ గివ్ ఎ ఆర్డర్. Leader is not a leader who is give a order. Leader is a leader who is creating a ladder to grow people higher. Leader is not a leader who give a order. Leader is a leader who creating a ladder to people's grow in higher. So ఇది ఈ రోజు లీడర్షిప్ టాపిక్. సో దిస్ ఇస్ శ్రీకాంత్ దామెరా సైనింగ్ ఆఫ్. జై హింద్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఇప్పుడు మీరు అడగొచ్చు. yes, thank you so much శ్రీకాంత్ దామెరా గారు for your wonderful సెషన్. లీడర్షిప్ పైన చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సార్ మనకు ఏంటంటే కొంచెం ఆడియన్స్ నుంచి, పార్టిసిపెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాము. ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేద్దాం. ఆన్సర్ చేస్తే వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా సార్? ఎస్. అండ్ పార్టిసిపెంట్స్, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో ప్లీజ్ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. డెఫినెట్ గా సార్ మనకి ఆన్సర్ చేస్తారు. కమాన్. ఎస్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. డెఫినెట్ గా సార్ ఆన్సర్ చేస్తారు. ఈరోజు తీసుకున్నటువంటి సెషన్లో లీడర్షిప్ పరంగా మీరు లీడర్ అవ్వాలంటే ఇంకేం పాటించాలి కావచ్చు, లేదంటే ఇంకా వాట్ ఎవర్ ఈ సెషన్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి. డెఫినెట్ గా సార్ ఆన్సర్ చేస్తారు. సార్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, చెప్పండి సార్. ఫర్గివ్ ఉండాలా అంటే ఎవరైనా మనకి ఏమైనా హాని చేస్తుంటారు కదా, బ్యాడ్ పీపుల్ అని అంటుంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఫర్గివ్ చేయాలా? లీడర్ అంటే ఒక లీడర్ అంటే సో చేయాలా డెఫినెట్ గా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ సార్, డెఫినెట్లీ. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన వర్క్స్ తో మనకే టైం సరిపోవట్లేదు ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్ తో, అవునా? సో మన వర్క్స్ తో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా గ్రో అవ్వాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పి మన వర్క్స్ తోనే మనకు ఫుల్ అంటే సరిపోదు. మన గురించి మనం ఆలోచించి నెక్స్ట్ మనం ఎలా గ్రో అవ్వాలి, మనం ఎలా వాల్యూ యాడ్ చేయాలి, సో ఇలాగ మన గురించి, మన వాళ్ళ గురించి, సో మన సొసైటీ గురించి ఆలోచించడానికే ఈ రోజు మనకు టైం సరిపోనంత బిజీగా ఉన్నాం, అవునా? సో అలాంటి టైంలో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి సో అంటారు, డెఫినెట్లీ అంటారు. ఎందుకంటే ఈవెన్ దేవుళ్ళని కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఖచ్చితంగా అంటనే ఉంటారు. దేవుళ్ళని కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు. ఏ దేవుని కూడా తిట్టకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడు, ఎవడో ఒకటి అంటానే ఉంటాడు. ఓకేనా? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నేనైతే ఏం చేస్తానంటే, నేనైతే ప్రతిరోజు నైట్ పడుకునే ముందు నన్ను ఆ రోజు ఎవరు హర్ట్ చేసినా, నన్ను ఆ రోజు ఎవరు ఏమన్నా సరే నేను ఆ రోజు నైటే వాళ్ళని క్షమించేస్తా, పడుకుంటా, తెల్లారి మర్చిపోతా, వాళ్ళ గురించి ఆలోచించండి. సో మనం ఫస్ట్ ఫర్గివ్నెస్ అనేది ఫస్ట్ మనం వాళ్ళని క్షమించగలాలి. ఎందుకంటే వాళ్ళని మనం క్షమించలేకపోయినాం అనుకోండి, లీడర్ అనే వాళ్ళు ఖచ్చితంగా క్షమించాలి. ఎందుకంటే వాళ్ళని క్షమించలేకపోతే అది ఆయనలోనే అప్సెట్ చేస్తూ ఉంటది, ఆయనలోనే ఎఫెక్టివ్ వర్క్ చేయకుండా అది అడ్డుపడుతూ ఉంటది. ప్రతిసారి అదే గుర్తొస్తుంటది, అబ్బా వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు అన్నాడు, అయిపోయింది. ఏం చేస్తాడు? నువ్వు అంత ఆలోచిస్తాం మళ్ళీ తిరిగి వస్తుంది? రాదు కదా. అనడం మానేస్తాడా? రాదు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, సో మనం వాళ్ళని బ్లెస్ చేయాలి. ఇంకా ఎలా బ్లెస్ చేయాలంటే, పాపం వాడు పెరిగిన అట్మాస్ఫియర్ అలాంటిది, సో వాడి మైండ్ సెట్ అలా తయారైపోయింది. సో దేవుడి దయ వల్ల వాడికి కొంచెం మంచి మైండ్ సెట్ వచ్చి వాడు కొంచెం మంచిగా తయారయ్యి వాడు కూడా లైఫ్ లో ప్రోగ్రెస్ అయ్యేటట్టుంటే బాగుండు. ఓకేనా? సో దేవుడికి బ్లెస్ చేయనా బాగుండు అని చెప్పేసి మనం ఇలా వాళ్ళకి బ్లెస్ చేసినాం అనుకో, సో అలాగే వాళ్ళు అన్నా సరే అది వాళ్ళు పట్టించుకోరు. లైక్
మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో మనం ఎవరు వచ్చి మన ఎమోషన్ ని మనల్ని ఎవరు వచ్చి మన ఎమోషన్ క్రియేట్ చేయొద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఎవరో ఏదో అన్నాడని చెప్పి మనం బాధపడి, ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం సంతోషపడి, సో మన ఎమోషన్ ఎప్పుడు పక్క వాళ్ళతో క్రియేట్ చేయబడద్దు. మన ఎమోషన్ ఎప్పుడు పక్క వాళ్ళు క్యారీ చేయొద్దు. మన ఎమోషన్ ని మనమే క్యారీ చేయాలి. మనం హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, మనం బాధపడాలనుకున్నప్పుడు బాధపడాలి. అంతే తప్ప పక్కనోడు అన్నాడని మనం బాధపడడం, పక్కనోడు మెచ్చుకున్నాడని మనం ఆనందపడడం, సో అలాంటిది ఎప్పుడు జరగద్దు. అలాంటి ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వద్దు ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకరు చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారు సార్ స్టూడెంట్స్ కోసం. అంటే స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్ లైఫ్ లో ఒక మంచి లీడర్ గా ఎదగాలంటే ఒక స్టూడెంట్ ఈ విధమైనటువంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి సార్. నా క్వశ్చన్ అర్థమవుతుంది. క్వశ్చన్ ఏంటంటే ఒక స్టూడెంట్ తన కాలేజ్ లైఫ్ లో ఒక మంచి లీడర్ గా ఎదగాలంటే ఆ స్టూడెంట్ ఎలాంటి ఒక మంచి ఎలాంటి టిప్స్ ని ఫాలో అయితే వాళ్ళు ఒక మంచి లీడర్ గా తయారవుతారు స్టూడెంట్స్? ఓకే సార్, సో ఇక్కడ మీరు అడిగారు కదా స్టూడెంట్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళు మంచి లీడర్ గా తయారవుతారు అని. సో ఇక్కడ మనం లీడర్ అంటే అర్థం చేసుకోవాల్సింది మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏ లీడర్ అవ్వాలనుకుంటామని ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అట్లాంటి లీడర్స్ అంటే సో అది వేరే, ఓకేనా. సో ఇక్కడ మనం ఎలాంటి లీడర్ కావాలన్నా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని అందరికీ కామన్ గా ఉండేవి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉందో, సో హెల్ప్ టు ద పీపుల్, సర్వ్ టు ద పీపుల్, అవునా. సో ఇలాంటివన్నీ కూడా ఇన్స్పైర్, మోటివేషన్, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క ఎట్లాంటి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా సరే, ఎట్లాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రిక్వైర్మెంట్స్ అనేవి కన్ఫర్మ్ కావాలి. అది ఇక్కడ ఉన్న లీడర్ అయినా సరే, సో ఏ లీడర్ అయినా సరే వీటిని కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అవి స్టూడెంట్స్ కి కూడా అవి యూజ్ అవుతాయి. స్టూడెంట్ లైఫ్ లో కూడా వాటితో వాళ్ళు ఒక మంచి లీడర్ గా కావచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్, యాజ్ ఏ లీడర్ గా మనం ఫాలోవర్స్ ని అంటే యాజ్ ఏ లీడర్ గా మన టీంలో ఉన్న వాళ్ళని మోటివేట్ చేయాలంటే ఎలాంటి స్కిల్స్ మనం కలిగి ఉండాలి? ఎలాంటి అంటే స్పీకింగ్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ కలిగి ఉంటే మనం మంచిగా ఉన్న టీం ని మంచిగా మోటివేట్ చేయగలుగుతాం అని చెప్పేసి అడుగుతున్నాం. ఓకే సార్, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన టీం ని మోటివేట్ చేయాలి, మన టీం ని ఇన్స్పైర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆల్వేస్ మనం మోటివేట్ అయి ఉండాలి. ఫస్ట్ మనం ఆ ఇన్స్పిరేషన్ తో మనం ఉండాలి ఫస్ట్. సో మనలో ఇన్స్పిరేషన్ ఉంటే మనం పక్క వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతాం. మనలోనే ఇన్స్పిరేషన్ లేకుండా మనం డల్ గా ఉండి పక్క వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అంటే అది ఎప్పటికీ జరగదు అది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా మనం మోటివేట్ అవుతూ ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ బెస్ట్ మోటివేషన్. సో సెల్ఫ్ మోటివేషన్ మించింది లేదు. కాబట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం టీంకి కూడా చెప్పాల్సింది, టీంకి కూడా మనం నేర్పించాల్సింది ఏంటంటే ఎవరో బయట నుంచి వచ్చి నిన్ను మోటివేట్ చేయడం కాదు, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోగలగాలి. ఎవ్రీ టైం ఎప్పుడైతే నువ్వు కొంచెం డిప్రెస్ అవుతావో, కొంచెం డల్ అవుతావో, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోగలగాలి. సో అలాంటి ఒక కల్చర్ అనేది మనం టీమ్ లో క్రియేట్ చేసినామంటే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి. యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఒక వండర్ఫుల్ క్వశ్చన్ అడుగుతున్నారు సార్, ఏంటంటే సార్ యాజ్ ఏ స్టూడెంట్ గా నేను చాలా పాజిటివ్ గా ఉంటున్నా సార్, పాజిటివ్ గా ఉండాలనుకుంటున్నా, పాజిటివ్ గా ఉంటున్నా కూడా, బట్ కాకపోతే ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నెగిటివ్ యాటిట్యూడ్ పీపులే ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళ మధ్యలో నేను ప్రతిసారి పాజిటివ్ గా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఓకే, సో అలాంటి వాళ్ళ మధ్యలో రెగ్యులర్ నెగిటివ్ ఉన్నా సరే వాళ్ళలో పాజిటివ్ గా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. సో ఇక్కడ మన పక్క వాళ్ళు మనం నెగిటివ్ గా ఉంటే వాళ్ళు మనల్ని నెగిటివ్ చేస్తారు, పక్క వాళ్ళు పాజిటివ్ ఉంటే మనం పాజిటివ్ ఉంటాం. అఫ్ కోర్స్ ఆ ఇంపాక్ట్ అనేది మనకి డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు, అవునా. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా మనలోకి వచ్చేస్తూ ఉంటది, వాళ్ళలాగా మనం తయారవుతూ ఉంటాం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెగిటివ్ పీపుల్ మధ్యలో ఉన్నా సరే మనం ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేయడం మానేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, మనల్ని తిడుతున్నారా, మనల్ని మెచ్చుకుంటున్నారా, మనల్ని ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి ఫస్ట్. అండ్ ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100 మంది ఉంటే 100 మంది నెగిటివ్ పీపుల్ ఉండరు కదా. సో అందులో కొందరైనా మంచి వాళ్ళు ఉంటారు కదా, పాజిటివ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అక్కడ కూడా ఎవరు లేరంటే బయట అయినా ఉంటారు కదా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా, అవునా. సో అక్కడ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ఒక పర్సన్ ని నువ్వే సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పాజిటివ్ అయినా చేంజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 100 పీపుల్ ఉన్నారంటే 100 పీపుల్ నెగిటివ్ గా ఉండరు. బట్ ఏంటంటే ఒకరి వల్ల ఒకరి నుంచి ఒకరు ఇలా నెగిటివ్ గా తయారవుతుంటారు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక టైం వస్తుంది. సో ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్ అయిపోయింది అని వాళ్ళు రియలైజ్ అయ్యే ఒక టైం వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడినా సరే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకురాలేదు.
సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం వాళ్ళకి చెప్పాలి, సో ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు, సో ఇలా ఉంటే ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని కొంచెం పాజిటివ్ గా మనం తీర్చిదిద్దడానికి ట్రై చేయాలి. సో ఈ రోజులలో అట్లా చెప్పినా సరే పక్కన ఫ్రెండ్స్ చెప్పుకున్నారు అనుకోండి, ఏమవుతుందంటే నువ్వేంది నాకు చెప్పేది తీరా, నేను ఒకటే క్లాస్ పక్కన కూర్చుంటాం, వచ్చి చెప్తున్నాం. సో ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటారు. అవునా, అందరు ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటారని చెప్పలేం, బట్ కొందరు వినే వాళ్ళు కూడా ఉంటారు. అవునా, అరే ఏదో చెప్తున్నాడు కదా ఇది యూజ్ అవుతుంది మేబీ మనకు అని చెప్పి వినే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా వినే వాళ్ళు ఎవరైనా ఒక్క పర్సన్ దొరికినా సరే మీరు ఆ పర్సన్ తో ఉండొచ్చు, అండ్ మీరు పాజిటివ్ గా ఉంటారు, ఆ పర్సన్ కూడా పాజిటివ్ గా తయారవుతాడు. లేదంటే మీరు బయట ఇంకెవరైనా పాజిటివ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ వాళ్ళని వినడం మానేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మనకు అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మన బురదలో ఉన్నా సరే తామరపు వాల్యూ ఏం తగ్గదు, దానికి బురద ఏమంటదు, అది వచ్చేది దేవుడి దగ్గరికి. అవునా, సో మన చుట్టూ ఎంతమంది నెగిటివ్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని మనం అలో చేయొద్దు మనం నెగిటివ్ గా తయారు కావడానికి. మనం పాజిటివ్ గా ఉండడానికి మనం ఏం చేయాలో అవి మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్. అండ్ ఇక్కడ దుర్గా ప్రసాద్ రావు గారు, ఇక్కడ మీరు దయచేసి నన్ను అన్మ్యూట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే దయచేసి మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి, డెఫినెట్ గా నేను చదివి సార్కి చెప్తాను. సార్ డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తారు షూర్ గా. ఇంకొక విషయం అందరికీ చెప్దాం అనుకుంటున్నా నేను, చెప్పండి. సో అందరికి చెప్దాం అనుకుంటున్నా, అందరికి యూజ్ అయ్యే పాయింట్ ఇది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మొత్తం విన్నారు, సో మొత్తం విన్నారు, చాలా మంచిగా అనిపించింది. సో అది నేనైతే మంచిగా మీకు నేనైతే నా 100% ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ అనిపించచ్చు, అదే సార్ సూపర్ చెప్పింది, మస్తుంది, ఓకేనా. సో ఇది మస్తుంది అని చెప్పేసి ఇవ్వాలనుకొని రేపు వదిలేయడం కాదు. సో వాటిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాటిని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే లైఫ్ లో రిజల్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యారడైస్ బిర్యానీ ఉంది అనుకుందాం, ప్యారడైస్ బిర్యానీ ఉంది, మంచిగా ఒక ఫుల్ మొత్తం తెచ్చుకొని ముందు పెట్టుకున్నాం, అబ్బా సూపర్ ఉంది బిర్యానీ అని చెప్పి చూసుకుంటూ కూర్చుంటే ఏమైనా యూజ్ ఉంటుందా? ఏం యూజ్ ఉండదు దాంతో. ఎప్పుడైతే దాన్ని మనం టేస్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం దాన్ని తింటామో అప్పుడే అది మనకు దాని టేస్ట్ ఏందో మనం ఆస్వాదిస్తాం, దాని రిజల్ట్ అంటే మనం దాని ఆకలి కూడా మనం తీరుతుంది. అవునా, ఇక్కడ కూడా మనం ఇప్పుడు వరకు చెప్పిన అన్ని పాయింట్స్ నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కనే కాదు, సో ఎవరు చెప్పినా సరే ఆ పాయింట్స్ అన్ని విని వదిలేయడం కాకుండా వాటిలో ఒక్క స్పీకర్ నుంచి ఒకటైనా సరే మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒక 1 month లో ఒక 10 స్పీకర్స్ దగ్గర నుంచి నువ్వు సెషన్స్ విన్నా డైలీ, అందులో 10 పాయింట్స్ నువ్వు కవర్ చేసినట్టే, అక్కడ 10 పాయింట్స్ నీ లైఫ్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేసినట్టే. సో 10 పాయింట్స్ నుంచి నీ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇలాగ 1 month కి 10 లేకపోతే 2 months కి 10 స్టార్ట్ చేసిన 1 year లో ఎంత ప్రోగ్రెస్ అవుతాం. అవునా, సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సింది. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ మెయిన్ అనమాట. నేను అదే నమ్ముతా, ఎందుకంటే నేను ఎప్పుడైనా అదే నమ్ముతా. మా ఇంట్లో కూడా నేను గోడకు పెట్టుకున్నా, ఇన్ఫర్మేషన్ డజంట్ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్, ఓన్లీ ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. సూపర్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పార్టిసిపెంట్స్ విన్నారు కదా, ఇంప్లిమెంటేషనే మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఇన్ఫర్మేషన్ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అస్సలు తీసుకురాదు. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దీంట్లో పెట్టుకొని దీన్ని నింపుకొని మొత్తం దీంట్లో ఎక్కించుకొని ఎంత మైండ్ లో పెట్టుకున్న ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ని ఇంప్లిమెంటేషన్ ద్వారా మీరు ఇక్కడ ఉన్న దాన్ని ఖాళీ చేస్తారో అప్పుడే మళ్ళీ ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అప్పుడు మీ లైఫ్ లో ప్రోగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్ లో మీరు గోల్స్ రీచ్ అవుతారు. ఎస్, అండ్ అప్పుడు మీరు మీ లైఫ్ లో లీడర్ గా తయారవుతారు. ఎస్, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ దామెరా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో టైం కూడా చాలా వరకు అయింది కాబట్టి మీరు ఇంకా మన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక వాళ్ళు మీకు పర్సనల్ గా మెయిల్ చేస్తారు. సో కాబట్టి దయచేసి మీరు మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో చాట్ బాక్స్ లో డ్రాప్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే మీ మెయిల్ కి వాళ్ళు మెయిల్ డ్రాప్ చేస్తారు, అప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా సార్? దయచేసి మీ మెయిల్ ఐడి డ్రాప్ చేయండి. అండ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ సార్ వచ్చేసి మెయిల్ ఐడి డ్రాప్ చేస్తున్నారు. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే, ఇంకా ఇక్కడ కొంతమంది చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నారు, వాళ్ళు మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా సార్ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ డ్రాప్ చేయండి, డెఫినెట్ గా సార్ ఆన్సర్ చేస్తారు. ఎస్, ఓకే సార్. సో నా మెయిల్ ఐడి చెప్తాను సార్, నాకు ఇక్కడ రావట్లేదు టైప్ చేయడానికి. చెప్పండి. శ్రీకాంత్ దామెరా 31@gmail.com. శ్రీకాంత్ దామెరా 31@gmail.com. మనోహర్ సార్ గారు టైప్ చేశారు. ఎస్, ఓకే, వన్స్ అగైన్. ఎస్, శ్రీకాంత్ దామెరా
31@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు ఎలాంటి క్వశ్చన్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మెయిల్ డ్రాప్ చేయండి. డెఫినెట్ గా సార్ మీకు ఆన్సర్ చేస్తారు. ఎస్, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ దామేర గారు. ఎందుకోసమనంటే మీరు ఇంత మంచి మీ వాల్యుబుల్ టైంని మా పార్టిసిపెంట్స్ కోసం కేటాయించి మంచి వాళ్ళు లీడర్ అవ్వడానికి చాలా మంచి వాల్యుబుల్ టిప్స్ చెప్పారు. డెఫినెట్ గా మా పార్టిసిపెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. నాకు నమ్మకం ఉంది. పార్టిసిపెంట్స్ మీ మీద నాకు నమ్మకం ఉంది. మీకు మీ మీద నమ్మకం ఉంటే చాలు, డెఫినెట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. డెఫినెట్ గా మీరు లైఫ్ లో మీరు మంచి ఒక గొప్ప లీడర్ గా ఎదుగుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపెంట్స్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఎస్, మళ్ళీ మనం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్. సో మీకు అండ్ వేణు కళ్యాణ్ సార్ గారికి సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, అండ్ అర్చన మేడం గారికి, శ్రీకాంత్ సార్ గారికి, అండ్ లక్ష్మణ్ సార్ గారికి, సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్. ఎందుకంటే సో మీరు నాకు ఫేస్బుక్ లో కానీ లేకపోతే ఇక్కడ గ్రూప్ లో కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ మై ప్లెజర్, అండ్ మా అందరి ప్లెజర్ అన్నమాట. ఇది చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకోసమనంటే మేము కూడా అనుకుంటున్నాము మీలాంటి ఒక స్పీకర్ ద్వారా మా యొక్క పార్టిసిపెంట్స్ అందరిలో ఒక మంచి వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. పార్టిసిపెంట్స్ మంచిగా నేర్చుకోండి, మంచిగా ఇంప్లిమెంట్ చేయండి, మంచిగా లైఫ్ లో ఎదగండి. అండ్ మళ్ళీ మనం ఎల్లుండి సెషన్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ మహేష్, VK Trainers team. Jai Hind. Jai Hind. Yes, Jai Hind. Thank you sir, thank you all of you. Yeah.